వాసవి భావిక భద్రేశ్వర స్వామికి భావిక భద్రేశ్వర స్వామికి జై వాసవి జై వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తర్లపల్లి భానుకుమార్ గారు, ప్రధాన కార్యదర్శి చీకటిమల్ల పునీత్ కుమార్ గారు, వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కోట్రిక నాగలక్ష్మి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మంకాల స్వప్న గారు, మరియు ఇప్పుడే నూతనంగా ఎన్నికైనటువంటి నగరేశ్వర దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ దాదాపురం సతీష్ కుమార్ గారు మరియు వారి యొక్క కార్యవర్గ ధర్మకర్త మండలి సభ్యులు, వీరి ఆధ్వర్యంలో ఈరోజు భావిక భద్రేశ్వర స్వామి యొక్క జాతర సందర్భంగా మరి కెనరా బ్యాంకు ముందర మరి సంజీవ్ కుమార్ వారి గృహం వద్ద ఈరోజు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అనేక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుండే మన కోట్రిక కిరణ్ కుమార్ గారు మరి వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి కోట్రిక కిరణ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇటు కార్యక్రమం లోపల ఆర్యవైశ్య యువజన సంఘం మరియు మహిళా సంఘం మరియు దేవస్థాన పాలక మండలి సభ్యులందరూ పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, మరియు ఈ విధంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు ఉచిత రాగి అంబలి మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ, మరి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం మరియు రక్తదాన శిబిరాలు అనేక కార్యక్రమాలు చేస్తూ తాండూరు పట్టణంలోనే ఎంతో సేవా కార్యక్రమాల్లో ముందుండేటటువంటి సంఘం మన ఆర్యవైశ్య సంఘం. కాబట్టి ఈ ఆర్యవైశ్య యువజన సంఘం వారి మాజీ అధ్యక్ష కార్యదర్శులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో అనేక చురుకుగా కార్యక్రమాలు పాల్గొంటూ ఈ రోజు కూడా అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని దానికి దాతగా మన కోట్రిక కిరణ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మన సభ్యులందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంయుక్తంగా నిర్వహించే ఈరోజు అల్పాహార వితరణ కార్యక్రమంలో మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహించిన కోట్రి కిరణ్ అన్న గారికి ధన్యవాదం తెలుపుతూ, అలాగే మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము. అలాగే ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు మహిళా సంఘం యువజన సంఘం అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాము. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని కంపల్సరీ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.